హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు విఎస్పి యూనిటీ. సో ఈరోజు మనం న్యూమరికల్ అనాలిసిస్కి సంబంధించిన నెక్స్ట్ వీడియో గురించి డిస్కస్ చేద్దాం. అందులో ఫస్ట్ స్టిర్లింగ్ ఫార్ములా, నెక్స్ట్ బెసెల్స్ ఫార్ములా గురించి డిస్కస్ చేసే ప్రయత్నం చేద్దాం. ఇక్కడ స్టిర్లింగ్ ఫార్ములా అంటే ఏంటి, దాన్ని ఏ విధంగా యూజ్ చేయాలి, దానికి సంబంధించిన ప్రాబ్లం ఒకటి డిస్కస్ చేసే ప్రయత్నం చేద్దాం. సో మన ఛానల్కి ఎవరైనా ఫస్ట్ టైం వచ్చిన వాళ్ళు ఉన్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. సో ఇక్కడ బెసెల్స్ ఫార్ములాని చూసినట్లయితే అదని నెక్స్ట్ వీడియోలో డిస్కస్ చేద్దాం. ఇక్కడ స్టిర్లింగ్ ఫార్ములా గురించి ఒక ప్రాబ్లం ఇవ్వడం జరిగింది. చూడండి, యూజింగ్ స్టిర్లింగ్ ఫార్ములా ఫైండ్ cos of 0.17 గివెన్ దాట్ cos 0 అండ్ cos 0.5 cos 1.0 ఆ విధంగా మనకు వాల్యూస్ ఇవ్వడం జరిగింది. ఆ వాల్యూస్కి సంబంధించిన ఒక టేబుల్ని కూడా ఇవ్వడం జరిగిందనమాట. సో ఈ ప్రాబ్లమ్ని ఏ విధంగా చేయాలి, ఎలా సింప్లిఫై చేయాలన్న విషయాన్ని మనం వీడియోలో చూద్దాం. వీడియోని ఎండ్ వరకు చూడండి, సబ్స్క్రైబ్ చేసుకునే ప్రయత్నం చేయండి, ఓకేనా. సో నెక్స్ట్ యూజింగ్ స్టిర్లింగ్ ఫార్ములా అంటే స్టిర్లింగ్ ఫార్ములాని ఎలా యూజ్ చేయాలి, ఇక్కడ ఏ విధంగా స్టిర్లింగ్ ఫార్ములాతో ప్రాబ్లమ్ని సాల్వ్ చేయాలన్నది చూద్దాం. దేనికైనా మనం సెంట్రల్ డిఫరెన్స్ టేబుల్ అనేది ఒకటి వేసుకోవాల్సి ఉంటుంది ఏ ప్రాబ్లంకైనా. సో సెంట్రల్ డిఫరెన్స్ టేబుల్ని ఏ విధంగా వేయాలి అన్న విషయాన్ని మనం ప్రీవియస్ వీడియోలో కూడా చెప్పాం. సో సెంట్రల్ డిఫరెన్స్ టేబుల్ గురించి మనం ఇవి ఫస్ట్ సెంట్రల్ డిఫరెన్స్ టేబుల్ వేద్దాం, తర్వాత ఫార్ములా రాసి ఆ ఫార్ములాకు సంబంధించిన ఇన్ఫర్మేషన్ని ఏ విధంగా టేబుల్ నుంచి తీసుకోవాలన్నది చూద్దాం, ఓకే. సో ఇప్పుడు ఇక్కడ స్టిర్లింగ్ ఫార్ములాని రాసాను చూడండి. సో స్టిర్లింగ్ ఫార్ములా కదా, సెంట్రల్ డిఫరెన్స్ టేబుల్ వేస్తాను. సెంట్రల్ డిఫరెన్స్ టేబుల్కి మనకి ఏం కావాలి, ఎక్స్ వై డెల్టా స్క్వేర్ వై అలాంటి వాల్యూస్ కావాలి కదా. సో చూడండి, ఇక్కడ క్వశ్చన్లో ఇచ్చాడు ఎక్స్ వై అనేది క్వశ్చన్లో ఇవ్వడం జరుగుతుంది. అది ఇక్కడ రాస్తున్నాను చూడండి, ఎక్స్ వై, ఓకే. సో ఎక్స్కి సంబంధించిన ఏ వాల్యూస్ ఇచ్చాడు, 0. ఎక్స్కి సంబంధించిన క్వశ్చన్లో ఇచ్చింది మనం ఇక్కడ రాసుకోవాల్సి ఉంటుంది. 0, 0.05, నెక్స్ట్ 0.10, నెక్స్ట్ 0.15. సో ఈ విధంగా మనకు వాల్యూస్ ఇవ్వడం జరిగింది, ఎక్స్కి సంబంధించిన వాల్యూస్ అనమాట. సో ఎక్స్కి సంబంధించిన వాల్యూస్ కరస్పాండింగ్ వై వాల్యూస్ కూడా ఇచ్చాడు, వాటిని కూడా రాసాను చూడండి. జస్ట్ ఇది క్వశ్చన్లో ఇచ్చిందండి, క్వశ్చన్లో ఇచ్చిందే ఇక్కడ ఒకసారి రాస్తున్నాను. వైకి సంబంధించినవి 1, ఓకే, 0.9988, నెక్స్ట్ 0.9950, 0.9888 అండ్ 0.9801, నెక్స్ట్ 0.9689, నెక్స్ట్ 0.9553, ఓకే. సో ఇందులో మనకు క్వశ్చన్లో ఏం ఫైండ్ అవుట్ చేయమన్నాడు చూడండి, cos of 0.17 ఫైండ్ అవుట్ చేయమన్నాడు కదా, cos of 0.17. సో cos of ఇక్కడ రాస్తున్నాను చూడండి, cos of ముందు డెల్టా వై, డెల్టా స్క్వేర్ వై, డెల్టా క్యూబ్ వై, ముందైతే టేబుల్ని కంప్లీట్ చేద్దాం. కంప్లీట్ చేసిన తర్వాత వాల్యూస్ ఏ విధంగా ఉంటాయన్నది చూద్దాం. కానీ మనకు అంతకంటే ముందు వై అంటే ఏంది, వై నాట్ అంటే ఏంది తెలియాలి. తెలిస్తేనే మనం రాసుకోవడానికి వీలుగా ఉంటుంది. సో దాని గురించి చూడండి, మనకు ఫైండ్ అవుట్ చేయమన్నది cos of 0.17. సో 0.17 దేనికి నియరర్గా ఉంది, ఇది యాక్చువల్గా ఎక్స్. 0.17 అనేది ఎక్స్. దేనికి నియరర్గా ఉంది, 0.15కి నియరర్గా ఉంది. సో 0.15 అనేది మనకి ఏమవుతుంది, ఎక్స్ నాట్ అవుతుంది. దానికి కరస్పాండెంట్గా ఏదైతే ఉందో దాన్ని మనం వై నాట్గా రాసుకోవడం జరుగుతుంది అనమాట. సో 0.15 అనేది ఎక్స్ నాట్ అయితే ఇది వై నాట్ అవుతుంది. వై -1, వై -2. సో పైన మైనస్లో కింద పాజిటివ్ y1, y2, y3 అనమాట, ఓకే. సో ఇప్పుడు డెల్టా వై పైన డెల్టా వై కావాలి. డెల్టా వై రావాలంటే ఏం చేయాలి, ఫస్ట్ రెండు డిఫరెన్స్ చేయాలి. సో ఫస్ట్ రెండు డిఫరెన్స్ చేసినట్లయితే మనకు డెల్టా వై అనేది రావడం జరుగుతుంది. సో ఇక్కడ చూడండి, 0.9950 మైనస్ 0.9950, ఓకే. సో 9988. సో తీసుకుంటే మనకు 0.0038 వచ్చింది, ఓకే. సో -0.0038, అదే సారీ, ఇక్కడ ఫస్ట్ రెండు చేయాలి కదా, నెక్స్ట్ రెండు చేసినాం. ఫస్ట్ రెండు చూడండి, 0.9988 -1 చేయాలి. ఆ రెండు చేసిన తర్వాత కింది చేయాలి, ఓకే. -1 చేస్తే ఏమొస్తుంది చూడండి, SD
సో -0.0012 అది మిడిల్లో వస్తుంది, ఫస్ట్ మిడిల్లో వస్తుంది -0.0012. నెక్స్ట్ ఆ విధంగా చేసినట్లయితే -0.0038 అనేది వస్తుంది. క్యాలిక్యులేటర్లో అన్నీ చేయలేనండి, చూడండి మొత్తం చేస్తే నాకు చాలా లెంతీగా వీడియో అవుతుంది కాబట్టి ఇక్కడ డైరెక్ట్గా రాస్తున్నాను చూడండి. 0038 -0.0062. సో ఈ విధంగా అన్ని వాల్యూస్ని ఇక్కడ రాస్తున్నాను చూడండి. -0.0087 -0.0112 -0.0136. ఓకే, సో ఇక్కడ ఏవైతే డెల్టా y2 y-2, సో పైన y-3 ఉంటుందండి, అది ఇక్కడ y-3 ఉంటుంది. సో దానికి నియర్ పక్కది డెల్టా y-3 అవుతుంది. నెక్స్ట్ డెల్టా y-2 అవుతుంది. నెక్స్ట్ డెల్టా y-1 అవుతుంది. నెక్స్ట్ డెల్టా y0 అవుతుంది. నెక్స్ట్ డెల్టా y1, నెక్స్ట్ డెల్టా y2. సో ఇదే విధంగా డెల్టా స్క్వేర్ చేయాలి, డెల్టా స్క్వేర్ y చేయాలి. ఈ రెండు డిఫరెన్స్ చేసుకుంటూ వెళ్తే డెల్టా స్క్వేర్ y వస్తుంది. సో డెల్టా స్క్వేర్ y చూద్దాం, ఒకటి చూద్దాం, మిగతా అన్నీ డైరెక్ట్గా రాసాను. మైనస్ ఫస్ట్ బ్రాకెట్లో -0.0038 ఇక్కడ ఉన్నది రాస్తున్నాను చూడండి, 0038 మైనస్ ఇంకొక బ్రాకెట్లో -0.0012. ఓకే, సో ఇది ఫస్ట్ దానికి సంబంధించింది SD. -0.0026 -0.0026. సో ఈ విధంగా అన్ని వాల్యూస్ రాస్తే ఏమవుతుంది చూడండి. -0.0024 -0.0025 -0.0025 0.0025 సో -0.0024. ఓకే, సో మళ్ళీ సో డెల్టా y-3 డెల్టా ఇదేమవుతుంది డెల్టా y² y-3, నెక్స్ట్ డెల్టా స్క్వేర్ y-2, డెల్టా స్క్వేర్ y-1, డెల్టా స్క్వేర్ y0, డెల్టా స్క్వేర్ y1. ఓకే, మళ్ళీ ఇప్పుడు ఏం చేయాలి, డెల్టా క్యూబ్ y చేయాలి, డెల్టా క్యూబ్ y. మళ్ళీ డిఫరెన్సెస్ని తీసుకోవాలి. సో డిఫరెన్సెస్ని తీసుకుంటే ఏమవుతుంది చూడండి, -0.0002 నెక్స్ట్ -0.001 మైనస్, సో -0.001 నెక్స్ట్ 0 రెండు సేమ్ ఉన్నాయి కదా, 0 వస్తుంది. నెక్స్ట్ 0.001 డెల్టా స్క్వేర్ y0. ఓకే, సో ఇప్పుడు వీటిని రాద్దాం. డెల్టా క్యూబ్ y-3, డెల్టా క్యూబ్ y-2, డెల్టా క్యూబ్ y-1. ఓకే, డెల్టా క్యూబ్ y-1 నెక్స్ట్ డెల్టా క్యూబ్ y0. ఇంకొక స్టెప్ చేద్దాం, డెల్టా పవర్ ఆఫ్ 4 చేయాలి, డెల్టా పవర్ ఆఫ్ 5 చేయాలి, డెల్టా పవర్ ఆఫ్ 6 చేయాలి. సింగిల్ టర్మ్ వచ్చేంత వరకు చేయాలి. సో అన్నీ ఇక్కడ రాయడం జరిగింది చూడండి, డైరెక్ట్గా అన్నీ రాసేసాను. ఒకసారి క్యాలిక్యులేటర్లో చేసి చూసే ప్రయత్నం చేయండి. నెక్స్ట్ చూద్దాం, ఇప్పుడు ఫార్ములా రాద్దాం. ఫార్ములా రాస్తే ఫార్ములాలో మనకి ఏమేం కావాలి, ఏమేం క్వశ్చన్లో ఉన్నాయి, మనకి ఇంకేమేం కావాలన్నది ఫార్ములాని చూస్తే అర్థమవుతుంది. సో ఒకసారి చూడండి, ఫార్ములాని రాస్తున్నాను. ఫార్ములా స్టిర్లింగ్ ఫార్ములా ఏముంది, సో ఇక్కడ y0 ముందు x0 ఉంటుంది. స్టిర్లింగ్ ఫార్ములా ఒకసారి రాస్తే మనకు ఒక క్లారిటీ రావడం జరుగుతుందన్నమాట. సో స్టిర్లింగ్ ఫార్ములా వచ్చేసి yp ఈజ్ ఈక్వల్ టు y0 ప్లస్ p ఇంటూ డెల్టా y-1 ప్లస్ డెల్టా y0/2 y-1 ప్లస్ డెల్టా y0/2 ప్లస్ p²/2 ఇంటూ డెల్టా స్క్వేర్ p²/2 డెల్టా స్క్వేర్ y-1 ప్లస్ p ఇంటూ p²-1/3 ఫ్యాక్టోరియల్ p ఇంటూ p²-1 3 ఫ్యాక్టోరియల్ ఇంటూ, సో ఇక్కడ మొత్తం ఫార్ములాను రాస్తున్నాను చూడండి, డెల్టా స్క్వేర్ డెల్టా క్యూబ్ y-1 ప్లస్ డెల్టా క్యూబ్ y-2/2 ఫార్ములాస్ని బట్టిఫై చేయాలండి, తప్పదు.
సో వేరే ఆప్షన్ లేదు కాబట్టి మనం ఫార్ములా నేర్చుకోవాల్సిందే. ఇక్కడ మొత్తం ఫార్ములా రాస్తున్నాం చూడండి. p² × p² - 1/4 ఫ్యాక్టోరియల్ 4 ఫ్యాక్టోరియల్ ఇంటూ డెల్టా పవర్ ఆఫ్ 4y - 2. నెక్స్ట్ p ఇంటూ p² - 1 ఇంటూ p² - 4/5 ఫ్యాక్టోరియల్ p ఇంటూ p² - 1 p² - 4/5 ఫ్యాక్టోరియల్ p² - p² - 1 p² - 4/5 ఫ్యాక్టోరియల్ ఇన్ బ్రాకెట్స్ టోటల్గా రాస్తున్నాను చూడండి ఫార్ములాను మొత్తం. సో డెల్టా పవర్ ఆఫ్ ఎందుకు ఇంత పెద్ద రాస్తున్నామంటే మనకు క్వశ్చన్లో డెల్టా పవర్ ఆఫ్ 6y - 3 వరకు వచ్చింది కదా. మనం డెల్టా పవర్ ఆఫ్ 6y - 3 వరకు ఎక్కడైతే వస్తున్నాయో అక్కడ వరకు మనం ఫార్ములాను రాసుకుంటూ వెళ్ళాలి. సో ఫార్ములాను ఏ విధంగా రాస్తామన్నది కూడా చూద్దాం. వీడియోని ఎండ్ వరకు చూడండి, మీకు ఒక క్లారిటీ వస్తుంది. వీడియోని ఎండ్ వరకు చూడడం వల్ల ఒక క్లారిటీ వస్తుంది. ఈ ప్రాబ్లమ్స్ వినాలన్నా, మేము వీడియో చేయాలన్నా, మీరు వినాలి, పాస్ అవ్వాలన్నా మీకు ఓపిక అనేది ఉండాలండి. ఎంత ఓపిక ఉంటే అంత మంచిది. ఈ వీడియో మనకు నియర్ బై 25 మినిట్స్ వరకు రావచ్చు కంప్లీట్ అయ్యేంత వరకు. సో ప్రాబ్లం ఏముండదు, చిన్నగా ఉంటుందండి. అండర్స్టాండింగ్ అనేది వెరీ ఇంపార్టెంట్. సో ఇప్పుడు చూడండి, ఇది ఫార్ములా. మనకు ఫార్ములాలో ఏముంది, yp = y0 + p ఇంటూ అక్కడ ఒక యావరేజ్ ఇచ్చిండు ప్లస్ p²/2 ఇంటూ డెల్టా² y - 1 ప్లస్ p ఇంటూ p² - 1/3 ఫ్యాక్టోరియల్ అని ఒక యావరేజ్ ఇచ్చిండు. ఇవన్నీ మనకు టేబుల్ నుండి రావాలి. ఓకే, సో టేబుల్ ఆల్రెడీ మనకు y0 ఉంది. ఓకే, సో p వాల్యూ ఏ విధంగా రావాలన్నది మనం ప్రీవియస్ వీడియోలో చూసినాం. అంటే ప్రీవియస్గా వేరే ప్రాబ్లమ్స్లో మనం pని ఏ విధంగా చేసినాం, ఇక్కడ కూడా అదే విధంగా చేస్తాం. y0 వచ్చేసి ఇక్కడ 0.9888. ఓకే, అది మనకు y0 వచ్చేసింది. సో y0కి పైన ఉంది డెల్టా y - 1, y0 కింద డెల్టా y0. అంటే ఇక్కడ ఏదైతే తీసుకుండో అది యావరేజ్ ఆఫ్ ఫస్ట్ 2 అనమాట. నెక్స్ట్ దాని తర్వాత ఒకటి పైన ఒకటి కిందికి వెళ్ళింది, మళ్ళీ కిందికి రావాలి. పైనుంచి కిందికి, ఇక్కడ నుంచి కిందికి. కామన్గా ఏది ఉందో అది సెకండ్ టర్మ్లో వస్తుంది. మళ్ళీ ఒకటి పైకి ఒకటి కిందికి, దాని యావరేజ్ అనేది నెక్స్ట్ తీసుకుండు. మళ్ళీ కిందికి మిడిల్లో, ఆ రెండు మిడిల్లో ఉన్నది నెక్స్ట్ టర్మ్ తీసుకుంటు డెల్టా పవర్ ఆఫ్ 4 అవుతుంది. సో తర్వాత డెల్టా పవర్ ఆఫ్ 5 డెల్టా పవర్ ఆఫ్ 5 ఆ పైన రెండు, మళ్ళీ డెల్టా పవర్ ఆఫ్ 6 కిందిది. ఇంకేవైనా వస్తే ఇంకా ఈ విధంగా అనమాట. ఒకటి పైకి ఒకటి కిందికి ఈ విధంగా ఫార్ములాని రాసుకుంటారు. మిగతా p²/2 p ఇంటూ p² - 1/3 ఫ్యాక్టోరియల్ అవి ఈ విధంగా రాయాలి. సో పవర్లో pకి పవర్ ఎంత ఉంటే కింద అంత ఫ్యాక్టోరియల్ వస్తుందని గుర్తుంచుకోండి. ఇక్కడ 6 ఉంది 5 వచ్చింది, సరే 5 ఉంది 5 వచ్చింది, 6 ఉంది 6 ఫ్యాక్టోరియల్ అని వచ్చింది. సో ఆ విధంగా మనకు ఈ ఫార్ములాని రాయడం జరిగింది. ఇప్పుడు ఫార్ములాలో ఈ వాల్యూస్ని ఏ విధంగా సబ్స్టిట్యూట్ చేయాలన్నది ఒకసారి చూద్దాం. చూసిన తర్వాత మనకు ఒక క్లారిటీ రావడం జరుగుతుంది అనమాట. ఏం చేస్తున్నాం అన్నది ఒక క్లారిటీ రావడం జరుగుతుంది. ఓకే, సో చూద్దాం. ఇప్పుడు ఫార్ములాలో అన్నీ రాసుకుందాం. y0 అంటే ఏంది, p అంటే ఏంది, p తర్వాత సో మొత్తం వెళ్ళిందా కిందకి తీసుకుందాం ఒకసారి. ఓకే, y0 అంటే ఏంటి, p అంటే ఏంటి అన్నీ రాసుకునే ప్రయత్నం చేద్దాం. ఓకే, సో y0 p వద్దు, ఫస్ట్ x0 రాద్దాం. x0 = మనకు ఏమి ఇచ్చిండు 0.15, x0 అనేది 0.15, h అంటే 0.05, నెక్స్ట్ x అంటే 0.17. సో అవి ఇక్కడ రాయడం జరిగింది చూడండి. ఈ h ఏ విధంగా వచ్చిందో కూడా ఒకసారి చూద్దాం. h ఏ విధంగా వస్తుంది, మనకు ప్రీవియస్గా డిఫరెన్స్ అనమాట. h అంటే ఏంటి, డిఫరెన్స్. దేనికి డిఫరెన్స్, ఇక్కడ ఉన్న రెండు డిఫరెన్స్ కదా. డిఫరెన్స్ దేనికి డిఫరెన్స్ చూడండి. ఆ టేబుల్లో ఏవైనా రెండు కాన్సిక్యూటివ్ టర్మ్స్ అనమాట. ఏవైనా సరే రెండు కాన్సిక్యూటివ్ టర్మ్స్. ఇక చూడండి 0.20 0.25 మధ్య డిఫరెన్సే మనకి h అనమాట. 0.05 అది h అవుతుంది. ఓకే, సో దేనికైనా ఏ ప్రాబ్లంకైనా అంతే. h ఏ విధంగా వస్తుంది అన్నది చూడండి. నెక్స్ట్ y0 p కావాలి. p = x - x0/h p అనేది. ఓకే, x అంటే 0.17, x0 అంటే 0.15 by 0.05 is equal to 0.4. ఓకే, ఇది మనకు కావాల్సిన p వాల్యూ. ఓకే, ఇప్పుడు మిగతా వాల్యూస్ అన్నీ టేబుల్లోనే ఉన్నాయి. మన సెంట్రల్ డిఫరెన్స్ టేబుల్ ఆ ఫార్ములాలో సబ్స్టిట్యూట్ చేస్తే మనకు ఆన్సర్ వస్తుంది. yp = 0.9
888 ప్లస్ 0.4 ప్లస్ p ఇంటూ 0.4 బ్రాకెట్లో యావరేజ్ ఏముంది డెల్టా y-1 డెల్టా y0 బై 2. టేబుల్లో డెల్టా y-1 ఏముంది, డెల్టా y0 ఏముంది అని రాసుకొని బై 2 రాస్తాం. ఓకే, నెక్స్ట్ p²/2 డెల్టా స్క్వేర్ y-1 ఉంది ఫార్ములాలో. సో దాన్ని ఇప్పుడు రాస్తాం. సో p²/2 ప్లస్ 0.4² ఫస్ట్ది ఇక్కడ రాయడం జరిగింది, ఇప్పుడు సెకండ్ది రాద్దాం, థర్డ్ది, ఫోర్త్ది, అలా ఆ విధంగా అన్నీ రాయాల్సి ఉంటుంది అనమాట. 0.4²/2 డెల్టా స్క్వేర్ y-1. డెల్టా స్క్వేర్ y-1 ఏమొస్తుందో చూడండి. సో డెల్టా స్క్వేర్ y-1. నెక్స్ట్ ప్లస్ p ఇంటూ p²-1 p ఇంటూ p అంటే 0.4 p² 0.4² -1 బై ఇది 3 ఫ్యాక్టోరియల్ది చూడండి. 1 2 అయిపోయింది, 3 ఫ్యాక్టోరియల్ది రాస్తున్నాం. 3 ఫ్యాక్టోరియల్ది ఇక్కడ రాయడం జరిగింది చూడండి. టేబుల్ నుంచి రాస్తున్నామండి, అన్ని టేబుల్లోనే ఉంటే టేబుల్ నుండి రాస్తాం. సో ఇక్కడ నెక్స్ట్ చూడండి 0. ఏం లేదండి, అన్ని టేబుల్లో ఉంది రాస్తున్నాను. కొంచెం ఓపికతో చూడండి, ఓపికతో మొత్తం చూసిరంటే ఈజీగా అర్థమవుతుంది. క్యాలిక్యులేషన్ అనేది ఇంపార్టెంట్. ఫైనల్గా మొత్తం ఎట్లా క్యాలిక్యులేట్ చేయాలన్నది కొంచెం ఇంపార్టెంట్. అది అయిపోయిందంటే మనకు ఆన్సర్ వచ్చేసినట్టే. ఓకేనా? సో ఇది మొత్తం రాయడం జరిగింది. ఓకే, సో చూడండి. సో మొత్తం ఒకటేసారి చేసే ప్రయత్నం చేద్దాం, వస్తుందో రాదన్నది. మొత్తం ఒకటేసారి సింగిల్గా ఒకటే క్యాలిక్యులేటర్లో ఓవరాల్గా చేస్తే మనకు వస్తుందా లేదా. రాలేదనుకోండి మనం ఏం చేయాలి, సింపుల్గా ఒక్కొక్కటి సింగిల్గా చేద్దాం. మొత్తం మ్యాక్సిమం అయితే ఒకటే స్టెప్లో మొత్తం ప్రాబ్లం రావాలి. చూడండి, అక్కడ ఉన్న టైప్ చేస్తున్నాను. 0.0087/2 ఇంకా బ్రాకెట్ లేదు, బ్రాకెట్ దిద్దాం, బై 2. ఓకే, స్కెచ్ చేసినట్లయితే కొంచెం చూడండి. రైట్, సో ఇక్కడ వరకు వస్తుంది చూడండి, 0 అని వస్తుంది. ఇక అది రావట్లేదు, అందుకే ఒక్కొక్కటి సపరేట్గా చేద్దాం. మొత్తం ఒకేసారి కొన్ని క్యాలిక్యులేటర్లు వస్తాయి, కొన్ని క్యాలిక్యులేటర్లో సపోర్ట్ చేయవు కాబట్టి సో మొత్తం ఒకేసారి కాకుండా సపరేట్ చేద్దాం. సెకండ్ది చేద్దాం. ఫస్ట్ డైరెక్ట్ రాశాను, సెకండ్ది రాస్తున్నాను చూడండి. -0.0062 -0.0087/2. ఓకే, బై 2 చేస్తే మనకి ఇది ఇక్కడ ఒక వాల్యూ వస్తుంది 2. వాల్యూ వచ్చేస్తుంది = కొట్టేస్తే SD కొట్టేస్తే మనకి ఇక్కడ వాల్యూ వస్తుంది -0.00298. యాక్చువల్గా 0.0030 తీసుకోవచ్చు, లేదంటే అక్కడ ఉన్నాయి మొత్తం రాద్దాం. -0.00298. నెక్స్ట్ చూడండి. నెక్స్ట్ కూడా అదేవిధంగా మనం టైప్ చేసినట్లయితే ఉన్నట్టుగా యాజ్ ఇట్ ఈస్గా 3 ఫ్యాక్టోరియల్ ఇప్పుడు నెక్స్ట్ 0.4² అని ఉంది చూడండి, అది బ్రాకెట్ 0.4²/2 డివైడెడ్ బై 2 ఇంటూ మైనస్ బ్రాకెట్లో -0.0025. ఓకే, నెక్స్ట్ -0.0002 ఓకే. సో నెక్స్ట్ లాస్ట్ది మనం ట్రై చేస్తే చూడండి ఏ విధంగా వస్తుంది. 3 ఫ్యాక్టోరియల్ది చేస్తున్నాను ఇక్కడ. 3 ఫ్యాక్టోరియల్ది చేస్తే మనకు చాలా లెంతీగా వస్తుంది. మనకు 0-0001/2. సో ఎంటర్ మీన్స్ =SD 0.000028 5 zeros 28 వచ్చింది. ఓకేనా? సో 5 zeros 28 వచ్చింది అంటే దాని అర్థం ఏంటి అంటే 5 zeros 28 వచ్చింది అంటే మనకు అన్ని జీరోస్ తీసుకోవచ్చు అనమాట. 0 పాయింట్ తర్వాత 5 zeros వచ్చినాయి. ఓకే, ఇప్పుడు డైరెక్ట్గా ఆన్సర్ చేసేద్దాం. అన్ని జీరోస్ ఎందుకు తీసుకున్నారు సార్ అంటే తీసుకోవచ్చు అనమాట. 0 పాయింట్ తర్వాత అన్ని జీరోస్ వచ్చినాయి. 4 నెంబర్స్ వరకు చూస్తాం. 4 కన్నా ఎక్కువ జీరోస్ వస్తే జీరోస్ రాసేసుకుంటాం. సో ఇక మిగిలిన ఆన్సర్ చేద్దాం, నో ప్రాబ్లం. 0.00298 000298
నెక్స్ట్ మైనస్ 0.0002 ప్లస్ 0.450 వచ్చినాయి కదా, 0.0000298 వచ్చింది. సో 28, ఓకే 28. సో ఈజ్ ఈక్వల్ టు 0.9856228, ఓకే 0.98 ఓకే 56 వచ్చింది. 0.9856228 ఉండండి. సో దీన్ని మనం క్యాలిక్యులేటర్లో యాక్చువల్ వాల్యూని కూడా చెక్ చేసుకోవచ్చు. ఇది దేనికి ఈక్వల్? కాస్ ఆఫ్ 0.17కి ఈక్వల్. సో కాస్ ఆఫ్ 0.17ని మనం క్యాలిక్యులేటర్లో క్యాలిక్యులేట్ చేయొచ్చు. చూడండి డైరెక్ట్గా ఇక్కడ ఉంది కాస్ అనేది. సో కాస్ ఆఫ్ 0.17, సో 0.17 క్లోజ్ బ్రాకెట్ ఈజ్ ఈక్వల్ టు, సో నియర్గా వచ్చింది చూడండి 0.9999, 0.99 అని రాసుకోవచ్చు. దీన్ని రౌండ్ ఆఫ్ వాల్యూ 0.99 రాయొచ్చు. సో అప్రాక్సిమేట్గా ఈ వాల్యూ అనేది మనం క్యాలిక్యులేటర్లో వచ్చిన వాల్యూకి ఈక్వల్ అనమాట. అప్రాక్సిమేట్గా ఈక్వల్ కాబట్టి సో మన ఆన్సర్ అనేది 100%గా అప్రాక్సిమేట్గా కరెక్ట్ అని చెప్పొచ్చు అనమాట. ఓకేనా? సో ఆన్సర్ కరెక్ట్ కాబట్టి మన ప్రాబ్లం ఇంతటితో ఆపేస్తాం. నో ప్రాబ్లం. ఇది అప్రాక్సిమేట్కి సంబంధించింది కాబట్టి అప్రాక్సిమేట్గా ఆపేస్తాం. మన ఛానల్కి ఎవరైనా ఫస్ట్ టైం వచ్చిన వాళ్ళు ఉన్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. ఇక్కడికే వీడియో చాలా లెంతీగా అయింది. సో మిగతా వీడియో చేసే ప్రయత్నం చేస్తాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే.